బ్యాక్ టు న్యూస్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హెచ్సీయూ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అయితే అమ్మేస్తారా అని ప్రశ్నించారు. అధికారం ఉన్నది ప్రభుత్వ భూములు కాపాడుకోవడానికా అమ్ముకోవడానికా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ కేంద్రంగా ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తూ విద్యార్థులంతా కూడా పండగ సందర్భంగా ఊర్లలోకి వెళ్ళిపోయిన సందర్భంగా అదే అదునుగా చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం వందలాది జేసీబీలను ఆ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడం కోసం అక్కడ జేసీబీలను పెట్టు చెట్లను పుట్టలను రాళ్లను క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ నివసిస్తున్నటువంటి పశువులు, అక్కడ నివసిస్తున్నటువంటి పక్షులు, అక్కడ నివసిస్తున్నటువంటి నెమలులు, చిముకలన్నీ కూడా వాళ్ళు తొలగిస్తున్న సందర్భాల్లో అవి అరుచుకుంటూ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వమే అన్నిటికీ రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు భూములను ధ్వంసం చేస్తూ ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఈరోజు పక్షులు అట్లాగే పశువులు నివసిస్తున్నటువంటి అట్లాంటి ప్రకృతి కూడా ధ్వంసం చేసే దాంట్లో ప్రభుత్వం ముందడుగేస్తూ ఉంది.